హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ భవిష్య ముచ్చట్లు. నేను ఈరోజు సద్ద చెక్కలు అంటారు కదా, అవి ప్రిపేర్ చేసి చూపిస్తున్నానండి. ఇవి పాతకాలం వంటకం అండి, మన అమ్మమ్మలు నానమ్మలు చేసేవాళ్ళు. చాలా అంటే చాలా బాగుంటాయి, హెల్త్కి కూడా చాలా మంచిదండి. మనకు బియ్యపు చెక్కలు ఎలా వస్తాయి, ఇవి కూడా సేమ్ అలానే వస్తాయి, అంతే క్రిస్పీగా వస్తాయండి. మనకు 1 వీక్ 10 డేస్ కూడా నిల్వ ఉంటాయి. ఇవి చూడండి ఎంత బాగున్నాయో, చాలా అంటే చాలా బాగా వచ్చాయి. మీరు కూడా ఇదే కొలతలతో ఇదే విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి, చేసుకోండి. చాలా మంచిది హెల్త్కి. మన పిల్లలకు కూడా మనం ఇలాంటివి కూడా చేసి పెట్టామంటే చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి, హెల్త్ పరంగా కూడా చాలా అంటే చాలా మంచిది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. చాలా క్రిస్పీగా వచ్చాయండి. నేను దానికి కావాల్సినవి శనక్కాయ విత్తనాలండి. శనక్కాయ పప్పులు ఒక 2 స్పూన్స్ తీసుకున్నాను, కరివేపాకు, పచ్చిమిరపకాయ, ఉప్పు, శనగపప్పు నానిచ్చి తీసుకున్నానండి, జీలకర్ర 1 స్పూన్ తీసుకున్నాను. మీకు కావాలంటే కొంచెం ఆనియన్స్ కూడా తీసుకోవచ్చండి. ఆనియన్స్ వేసామంటే మనకు స్టోర్ ఉండవు, ఒక 2-3 రోజులే ఉంటాయి, నిల్వ ఉండవు. ఆనియన్స్ వేయకపోతే 1 వీక్ 10 డేస్ ఉంటాయండి. మనకు పప్పు చెక్కలు ఎలా ఉంటాయి, ఇవి కూడా అలానే నిల్వ ఉంటాయి. పచ్చిమిరపకాయ బదులు ఎండుమిరపకాయ కూడా వేసుకోవచ్చండి, మీరు మీ ఆప్షన్ అది. నేను పచ్చిమిరపకాయ తీసుకున్నాను. ఇంకా కావాలంటే నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చండి, నువ్వులు కూడా చాలా బాగుంటాయి. నేను శనక్కాయ పప్పులు మిక్సీకి వేసి కచ్చా పచ్చాగా అంటారు కదా, అలా చేసుకున్నాను. ఒకసారి 2 సార్లు అట్లా తిప్పేసామంటే మెత్తగా పౌడర్ లాగా కాకుండా కొంచెం పౌడర్ అయ్యేటట్లు చేసేసుకుందామండి. అలా చేసేసుకొని అదే యాడ్ చేసేసుకుందాము. ఒక కప్పులోకి తీసుకున్నాను. ఇప్పుడు సేమ్ అలానే పచ్చిమిరపకాయ కూడా మిక్సీకి వేసేసుకుంటున్నానండి. అది కూడా సేమ్ అలానే చేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇవన్నీ మనము సద్దపిండి, నేను ఆ కప్పుతో 3 కప్పులు తీసుకున్నానండి. 3 కప్పులు పిండి తీసుకున్నాను. కరివేపాకు యాడ్ చేసుకున్నాను, మీరు కావాలంటే కట్ చేసి అయినా వేసుకోవచ్చు. శనక్కాయ పప్పులు పౌడర్ పొడి చేసుకున్నాను కదా, అది యాడ్ చేసుకున్నాను. దానిలోనే కొంచెం జీలకర్ర 1 స్పూన్ వేసుకున్నానండి. శనగపప్పు నానబెట్టి తీసేసాను, అవి ఒక 2 స్పూన్ శనగపప్పు తీసుకున్నాను. పచ్చిమిరపకాయ గ్రైండ్ చేసుకున్నాను కదా కచ్చాపచ్చాగా, అది కూడా యాడ్ చేసేసుకున్నానండి. కొంచెము తగినంత ఉప్పు వేసుకోండి. ఇప్పుడు ఇదంతా బాగా కలిపేసుకోండి. మీకు కావాలంటే ఈ టైంలో నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చండి, టేస్ట్ చాలా బాగుంటుంది. నువ్వులు నా దగ్గర లేవనేసి నేను వేయలేదు. ఇప్పుడు ఇలా పిండి కలిపేసుకోవాలండి, మరీ మెత్తగా లేకుండా మరీ గట్టిగా లేకుండా ఈ విధంగా కలిపేసుకొని ఒక క్లాత్ వేసేసి 5-10 నిమిషాలు అలానే పెట్టేసుకోండి. అంతలోపు నేను ఆయిల్ పెట్టేసుకున్నానండి, సిమ్లో పెట్టేసాను వేడవ్వకుండా. ఇప్పుడు ఇవి చిన్న చిన్న ఉంటల్లాగా చేసేసుకున్నామండి, చిన్న చిన్న ముద్దల్లాగా. చపాతీ పూరీకి తీసుకుంటాం కదా మనము, అంతకంటే కొంచెం చిన్న సైజు తీసుకోండి. ఒక నిమ్మకాయ సైజు కంటే కొంచెం చిన్న సైజు తీసుకోండి. అట్లా అన్నీ ముద్దలు చేసి పెట్టేసుకున్నామంటే మనం ఫాస్ట్గా తట్టేటప్పుడు ఫాస్ట్గా చేసేసుకోవచ్చండి. అన్నీ అట్లా చేసి పెట్టేసుకున్నాను నేను. మీరు తడిపేటప్పుడు వేడి నీళ్ళైనా వేసుకోవచ్చండి. వేడి నీళ్ళతో తడిపినామంటే మనకు మెత్తగా వస్తాయి, చల్ల నీళ్ళతో కలిపినామంటే మనము క్రిస్పీగా వస్తాయండి. నేను ఒక ప్లేట్ తీసుకొని దాని మీద ఒక క్లాత్ పెట్టేసుకున్నాను. చేతికి తడి అంటుకొని మనం ఆ ముద్దలు తీసేసుకొని తట్టేసుకోవడమే, ఆయిల్ అవసరం లేదు చేతికి. మీకు అంటుకుంటుంది అన్నప్పుడు కొంచెం తడి చేసుకోండి, నీళ్ళలో తడి చేసుకొని అట్లా తట్టి పెట్టేసుకోండి. ఇప్పుడు నేను ఆయిల్ వేడైందండి, దానిలో వేసేస్తున్నాను. ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి మీరు, చాలా మంచిది హెల్త్కి. పిల్లలు కూడా ఇలాంటి రెసిపీస్ పెడుతూ ఉండాలండి. సేమ్ ఇదే మెథడ్లో మనము బెల్లం కూడా యాడ్ చేసి బూరెలు చేసుకోవచ్చండి, అవి కూడా టేస్ట్ చాలా బాగుంటాయి. కొంచెం బాగా మీడియం ఫ్లేమ్లో అట్లా అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్లేము కాల్చుకుందామండి లోపల, ఎందుకంటే లోపల కొంచెం మెత్తగా ఉన్నట్లు అయిపోతాయి. హై ఫ్లేమ్లో పెట్టామంటే, మీడియంలో పెట్టామంటే బాగా క్రిస్పీగా వచ్చేస్తాయండి, చాలా బాగా వేగుతాయి. ఆ కలర్ వచ్చేంత వరకు ఉంచేసుకొని తీసేసుకుందాము. చూడండి బాగా వేగిపోయాయండి, ఆ కలర్ వచ్చాయంటే చాలు, చాలా క్రిస్పీగా ఉంటాయి. మనం పప్పు చెక్కలు ఎలా ఉంటాయో సేమ్ అలానే ఉంటాయి. పిల్లలకు చాలా అంటే చాలా మంచిదండి, షుగర్ పేషెంట్లకు వాళ్ళకు కూడా చాలా మంచిది. ఇప్పుడు చిరుధాన్యాలతోనే మనల్ని ఎక్కువ రెసిపీస్ తినమంటున్నారు కదండి, రైస్ తగ్గించమంటున్నారు. అలాంటప్పుడు ఇట్లా చేసుకున్నామంటే చాలా బాగుంటుందండి, చాలా అంటే చాలా బాగుంటాయి. మళ్ళీ నేను అవి తీసేసుకొని మళ్ళీ తట్టి వేసుకున్నానండి. మనకు అంటుకుంటుంది అన్నప్పుడు చెయ్యి తడి చేసుకోండి, ఆ విధంగా తడి చేసుకొని తట్టేసుకోండి క్లాత్ మీదనే, లేదంటే కవర్ మీద అయినా మనము
కవర్ తడి చేసుకొని లేకపోతే ఆయిల్ పట్టించుకొని అయినా కూడా ఇట్లా తట్టుకోవచ్చండి. నేను తడి చేసుకున్నాను, నీళ్ళతో తడి చేసుకొని ఈ విధంగా తట్టేసుకొని వేసుకున్నాను. ఇవి కూడా కాలిపోయినాయి, బాగా వేగిపోయినాయండి. చాలా క్రిస్పీగా ఉంటాయి, అసలు టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటాయండి. ఇవి చల్లారిన తర్వాత ఒక డబ్బాకు వేసి పెట్టుకున్నామంటే మనకు 1 వీక్ 10 డేస్ ఉంటాయండి. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చినాయో. మనం మీడియం ఫ్లేమ్లో పెట్టేసి అట్లా అడ్జస్ట్ చేసుకుంటూ కాల్చుకున్నామంటే ఈ కలర్ వస్తాయి, క్రిస్పీగా ఉంటుందండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.